హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనే పథకం గురించి తెలుసుకుందాం. ఈ పథకాన్ని నరేంద్ర మోదీ గారు జనవరి 22వ తేదీన 2024లో లాంచ్ చేశారు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం 1 కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ని అరేంజ్ చేయడం. ఈ పథకం ద్వారా 300 యూనిట్స్ వరకు ఫ్రీగా కరెంట్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 300 యూనిట్స్ లోపు కరెంట్ యూజ్ చేసి మిగిలిన యూనిట్స్ని గవర్నమెంట్కి అమ్ముకోవచ్చు. అదెలాగో అసలు ఈ స్కీమ్ ఎవరెవరికి వర్తిస్తుందో చూద్దాం. ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ అనేది కేవలం పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళ హౌస్ పైన మాత్రమే పెడుతుంది. అలాగే రెసిడెన్షియల్ హౌసెస్ పైన మాత్రమే, అంటే నివసించదగ్గ ఇళ్ళు, షాప్స్, కమర్షియల్ ప్లేసెస్లో పర్మిషన్ లేదు. ఈ స్కీమ్ ద్వారా 300 యూనిట్స్ పవర్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన, అంటే మనం 300 యూనిట్స్ కంటే తక్కువగా 200 యూనిట్స్ యూజ్ చేస్తే మిగిలిన 100 యూనిట్స్ని ప్రభుత్వంకి అమ్ముకొని డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ 300 యూనిట్స్కి గాను మనం దాదాపు 15,000 నుండి 18,000 వరకు ఆదా చేయవచ్చు. అసలు ఈ స్కీమ్కి అర్హతలేంటో చూద్దాం. సంవత్సర ఆదాయం అనేది 1,50,000కి మించకూడదు. మనం ఇండియన్ అయి ఉండాలి. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండాలి. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండి మనకి ఇన్కమ్ అనేది 1,50,000 ఉన్నప్పటికీ ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ కాదు. ఎలా అప్లై చేయాలో చూద్దాం. లోకల్ డిస్కమ్స్లోకి వెళ్ళి ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, 2 పాస్పోర్టోలు, కరెంటు బిల్లు, బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ ఇవి తీసుకెళ్ళి అప్లై చేసుకోవాలి. ఒకవేళ వార్షిక ఆదాయం అనేది 1,50,000 మించితే ఇంకో అవకాశం ఏంటంటే రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ అని చెప్పేసి ఇదొక సబ్సిడీ స్కీమ్ అనేది ఉంది. ఎవరైతే ఇంటిపైన సోలార్ సిస్టమ్ పెట్టుకోవాలనుకుంటున్నారో వారు ముందుగానే ఈ స్కీమ్కి అప్లై చేస్తే ప్రభుత్వం అయిన ఖర్చులో నుంచి 40% సబ్సిడీ అనేది ఇస్తుంది. అప్ టు 3 కిలోవాట్స్ వరకు అయితే 40% సబ్సిడీ అనేది వస్తుంది. ఒకవేళ 4 కిలోవాట్ల నుండి 10 కిలోవాట్ల వరకు అయితే 20% సబ్సిడీ అనేది వస్తుంది. 10 కిలోవాట్స్ కంటే ఎక్కువ ప్యానల్స్ అయితే 0 సబ్సిడీ, అంటే మనకు ఎలాంటి సబ్సిడీ అనేది వర్తించదు. ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన స్కీమ్ కోసం ఓన్లీ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ మాత్రమే వాడాలి. అంటే ఇంట్లో మీటర్ అనేది డైరెక్ట్గా స్ట్రీట్ పోల్ గ్రిడ్కి కనెక్ట్ అయి ఉండాలి. అలా ఉంటేనే మనకు ఒకవేళ 100 యూనిట్స్ సోలార్ నుంచి జనరేట్ అయితే అందులో 50 యూనిట్స్ మనం పగలు యూజ్ చేస్తే రిమైనింగ్ 50 యూనిట్స్ డైరెక్ట్గా గ్రిడ్ నుండి గవర్నమెంట్కి వెళ్తుంది. ఒకవేళ నైట్ అనేది మనకి సన్ ఉండదు కాబట్టి ఎలాంటి సోలార్ అనేది జనరేట్ అవ్వదు. అప్పుడు మనం గ్రిడ్ నుంచి ఒక 20 యూనిట్స్ యూజ్ చేస్తే మనం ఇచ్చిన 50 యూనిట్స్లో నుంచి 20 యూనిట్స్ లెస్ చేస్తే రిమైనింగ్ 30 యూనిట్స్కి మన బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా గవర్నమెంట్ అనేది అమౌంట్ క్రెడిట్ చేస్తుంది. సో యాన్యువల్ ఇన్కమ్ 1,50,000 అబవ్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ని కన్సల్ట్ అయ్యి వెండర్ కాస్ట్ పే చేసుకొని సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.